హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 11 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా ఈరోజు మనం కొన్ని సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. 1. వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది. 2. వాట్ డూ యూ వాంట్, మీకు ఏమి కావాలి. 3. ఆర్ యూ థర్స్టీ, మీకు దాహంగా ఉందా. 4. ఆర్ యూ హంగ్రీ, మీకు ఆకలిగా ఉందా. 5th మూవ్ ఏ సైడ్, ఒక పక్కకు జరగండి. 6th డోంట్ మూవ్, కదలకండి. 7 సిట్ రైట్, సరిగ్గా కూర్చోండి. 8 ఐ యామ్ హ్యాంగ్రీ, నేను కోపంగా ఉన్నాను. 9th బ్రష్ యువర్ టీత్, మీ పళ్ళు బ్రష్ చేయండి. 10th వాష్ యువర్ ఫేస్, మీ ముఖం కడుక్కోండి. ఈ విధంగా ఈ 10 వాక్యాలు చక్కగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ నేమ్స్, ఫలాల పేర్లున్నాయి. 1 యాపిల్, సేపు పండు లేదా యాపిల్. బనానా అంటే అరటిపండు. మ్యాంగో అంటే మామిడి పండు. ఆరెంజ్ అంటే నారింజ. గ్రేప్స్ అంటే ద్రాక్ష. పైనాపిల్ అంటే అనాస పండు. 7th పపాయ అంటే బొప్పాయి. వాటర్ మెలాన్ అంటే పుచ్చకాయ. గువా అంటే జామ పండు. పొమగ్రెనేట్ అంటే దానిమ్మ. కోకోనట్ అంటే కొబ్బరి. లెమన్ అంటే నిమ్మకాయ. స్వీట్ లైమ్ అనగా బత్తాయి. కస్టర్డ్ యాపిల్ అనగా సీతాఫలం. ఫైనల్ 15th సపోటా అంటే సపోటా పండు. ఈ విధముగా మనకు ఈరోజు క్లాసులో భాగంగా ఈ 10 వాక్యాలను ఒక 10 సార్లు రాసి 10 సార్లు చదువుకొని చక్కగా నోట్స్ చేసుకొని ప్రిపేర్ కావాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ 15 ఫలాల పేర్లు, ఫ్రూట్ నేమ్స్ చక్కగా నోట్ చేసుకొని 1కి 10 సార్లు నేర్చుకొని మనము జ్ఞప్తికి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వస్తున్నటువంటి ప్రతి క్లాసులో వస్తున్నటువంటి వాక్యాలు, సెంటెన్సెస్ మరియు వివిధ రకాలమైనటువంటి మన జీవితంలో వాడేటువంటి వర్డ్స్, పదాలు ఇవన్నీ చక్కగా నేర్చుకొని మీరు వాటిని నెమరవేసుకుంటూ చాలా చక్కగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.